తెలంగాణలో 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. 4 సిట్టింగుల్లో 3కి మళ్లీ టికెట్ ఇచ్చింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ పేర్లను ఖరారు చేసింది. మిగిలిన స్థానాల్లో 2 పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత లోక్సభ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది బీజేపీ. ఆదిలాబాద్ నుంచి నగేష్, రమేష్ రాథోడ్ పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ. అలాగే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, మల్కాజ్గిరి నుంచి ఈటల, మురళీధర్ రావు, నాగర్ కర్నూలు నుంచి రాములు, ఆయన కుమారుడు భరత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక భువనగిరి నుంచి బూరా నర్సయ్య గౌడ్, మనోహర్ రెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, ఉమా మహేందర్, మెదక్ నుంచి అంజిరెడ్డి, రఘునందన్ రావు పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, తెలంగాణలో 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మహేష్? రఫీ, నిన్న బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో జేపీ నడ్డా, అమిత్ షా సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థులపైన చర్చించారు. 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో దాదాపుగా 12 స్థానాలపైన క్లారిటీ వచ్చినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే పెద్దపల్లి, వరంగల్, జహీరాబాద్, నల్గొండ, ఖమ్మం ఈ 5 స్థానాలు మినహా మిగతా 12 స్థానాల్లో అభ్యర్థులను ఎవరు పెడితే బాగుంటుందని దానిపైన దాదాపుగా ఒక అభిప్రాయానికి నిన్న జరిగినటువంటి సమావేశంలో నేతలు వచ్చినట్టుగా తెలిసింది. అయితే ఏదైతే 4 సిట్టింగ్లు ఉన్నాయో ఈ 4 సిట్టింగ్ స్థానాల్లో 3 సిట్టింగ్ స్థానాల్లో ఒక్కో పేరును మాత్రమే ఖరారు చేశారు. ఈ 3 సిట్టింగ్లు అయితే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అదేవిధంగా కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ల పేర్లని ఖరారు చేశారు. ఏదైతే ఈ నెల 29న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. ఈ కమిటీ సమావేశం తర్వాత ఈ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక మిగతా 9 స్థానాలకు సంబంధించినటువంటి విషయాల్లో 2 పేర్లను ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదైతే మొదట ఫస్ట్ పేరు ఉందో ఫస్ట్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా బీజేపీ నిన్న జరిగినటువంటి సమావేశంలో హాజరైనటువంటి నేతలు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే చేవెళ్ళ ఉందో చేవెళ్ళ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి మరొక పేరు ఇచ్చినప్పటికీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఫైనల్ కన్నారు. సో చేవెళ్ళ నుంచి అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. అదేవిధంగా భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్, మనోహర్ రెడ్డి ఇలా పేర్లను ఇచ్చినప్పటికీ బూర నరసయ్య గౌడ్ అసెంబ్లీ పార్లమెంట్ నుంచి ఖరారు కన్నారు. ఇక మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, అదేవిధంగా మురళీధర్ రావు ఇద్దరు పేర్లను కూడా ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ నుండి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందరే బరిలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మెదక్ నుండి అంజిరెడ్డి, రఘునందన్ రావుల పేర్లని ఖరారు చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ తర్వాత క్లారిటీ రానుంది. మిగతా హైదరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో మాధవీలత, ఉమా మహేందర్ పేర్లు ఇవ్వడం జరిగింది. అయితే మాధవీలత పేరు దాదాపుగా ఖరారైనట్టుగానే చెప్తున్నటువంటి విషయం. మహబూబ్ నగర్ లో డీకే అరుణ, జితేందర్ రెడ్డిల పేర్లు ఇచ్చినప్పటికీ డీకే అరుణ దాదాపుగా ఖరారైనట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. నాగర్ కర్నూలులో రాములు లేదా ఆయన కుమారుని పేర్లనే ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 28 లోపు ఆయన పార్టీలో చేరనున్నారన్నటువంటి సమాచారం మనకు ఉంది. ఈ విధంగా మొత్తం కూడా 9 స్థానాలకు సంబంధించినటువంటి 2 పేర్లను అభ్యర్థులు ఇచ్చినప్పటికీ మొదటి పేరు ఏదైతుందో ఆ పేర్లనే ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే 12 స్థానాల్లో బీజేపీ క్లారిటీకి రావడం జరిగింది. మరొక 5 స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో బయట నుంచి ఇంకెవరైనా వస్తారన్న దానిపైన ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో బయట నుంచి కూడా చాలా మంది టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ రాష్ట్ర నేతలు కూడా నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు బయట నేతలతో చర్చలు జరుపుతున్నటువంటి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో అవి కొలిక్కి వస్తే ఆ స్థానాలపైన కూడా ఆ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. జహీరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అదేవిధంగా ఒక ప్రముఖ నిర్మాత కూడా సీట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా పార్టీ క్లారిటీకి వస్తే ఆ జహీరాబాద్ స్థానం కూడా పైన కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది. రఫీ, మొత్తానికైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో 12 స్థానాలకి అభ్యర్థుల విషయంలో దాదాపు ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఆదిలాబాద్ సంబంధించినటువంటి విషయంలో సిట్టింగ్ కాదని చెప్పేసి మరొక 2 పేర్లను కూడా నగేష్ పేరు అదేవిధంగా రమేష్ రాథోడ్ల పేర్లు కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. అయితే దీనిపైన కూడా పార్టీలో జిల్లాలో కూడా పార్టీ నేతల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్రకటన అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. నగేష్ ప్రస్తుతానికైతే ఫ్రంట్ రన్నర్ గా ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. రఫీ.